ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సులోచన వైబ్స్ 216. అయితే ఇవాళ పాలకోవాని చాలా రుచిగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలకోవా చేయాలంటే గంటలు గంటలు పాలను మరిగించి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలా కష్టపడే పని లేకుండా పాలకోవాని చాలా సులువుగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 10 నిమిషాలలో ఈ పాలకోవాని తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ పాలకోవాలు 7-8 రోజులైనా చాలా ఫ్రెష్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లా అందుతాయి, తప్పకుండా చూడగలరు. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ కరిగించుకోవాలి. నెయ్యిని చక్కగా కరిగించుకున్న తర్వాత అందులోనే 1 కప్పు వరకు పాలను తీసుకొని వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత అందులోనే 1.5 కప్పుల వరకు పాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ వాడుతున్నాను. చాలా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. షాప్స్ లో అయినా సూపర్ మార్కెట్లలో అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. 1 కప్పు పాలకి 1.5 కప్పుల మిల్క్ పౌడర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. పాలు, నెయ్యి, మిల్క్ పౌడర్ ఈ 3 కలిసేలా ఒక 7 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పాలపిండి ముద్దలుగా ఉండిపోతే దాన్ని గరిటతో ఇలా మెదుపుకుంటూ చక్కగా దగ్గర పడేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో తిప్పుతూ ఉడికించుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మంటని అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల అడుగు మాడిపోతుంది, కోవా రుచంతా పాడైపోతుంది. పాలకోవా ఇంత స్మూత్ గా ఉండాలి. ఆ తర్వాత ఇందులో చక్కెరని 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పాల పిండిలో షుగర్ ఉంటుంది కదా, 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, తీపి ఎక్కువ. చక్కెర వేసుకున్న తర్వాత చక్కెరని కరిగించుకొని అంతా ఒక్కసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఇక్కడ నుండి దగ్గర పడేంత వరకు కంటిన్యూస్ గా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. అంచుల వెంట ఉన్న మీగడని మొత్తం తీసుకొని అందులో వేస్తూ కలుపుతూ అలా దగ్గర పడేంత వరకు ఇంకా పాలకోవా దగ్గర పడుతుంది అన్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాలకోవా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు అలా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఇంకా పాలకోవా ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం యాలకుల పొడిని వేసి అంతా ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, అంతా దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయిన తర్వాత మంటని ఆపేసి ఇంకా గరిటెతో కలుపుతూ అలా కోవాని చల్లార్చుకోవాలి. అంచుల చుట్టూరా ఉన్నదంతా గరిటెతో తీస్తూ అంతా ఒక్కసారి కలిపి గోరువెచ్చగా అయ్యేంత వరకు మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఇంకా గరిటెని తీసేసి చేయితో ముద్దనంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా చేతులతో మెదుపుకున్న తర్వాత కోవా బిళ్ళల్ని చేసుకోవడానికి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ ని తీసుకొని 2 చేతుల మధ్యలో ఇలా కోవా బిళ్ళలు చేసుకోవడమే. ఇక అన్నిటినీ ఇలానే చేసుకోండి. ఇక చూపిస్తున్నట్టుగా అన్నిటినీ పాలకోవాలా చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పిస్తా లేదా బాదం పప్పు లేదా జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటాను. 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ పాలకోవా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కోవా తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి. లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు స్వీట్ గా ఏమైనా పెట్టాలన్నా క్విక్ గా ఇది చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఇలా చేసి పెట్టండి. స్వీట్ తినని వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినే దగ్గర 3-4 లాగించేస్తారు. అంత బాగుంటుంది పాలకోవా. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అయితే నచ్చిందా? ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఇంకెన్నో మంచి వంటలతో మీ ముందుకు రాబోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.